అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు, ఈవెన్ వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే కంటెంట్ నచ్చితే మాత్రం షేర్ చేయండి, ఎక్కువ మందికి లైక్ చేయండి. వైసీపీ వాళ్ళకి కాస్త నా వీడియోలు నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్పే వాస్తవాలే, నేను చెప్పే నిజాలే. నేను అబద్ధాలు చెప్పను, పని కట్టుకొని అబద్ధ ప్రచారం చేయను. ఏదో టీడీపీ సోషల్ మీడియాలోనో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు నేనేమి మీ పార్టీని ట్రోల్ చేయను. వైసీపీని నేను ఎక్కడ ట్రోల్ చేయట్లా, ఎక్కడ అవమానకరంగా మాట్లాడట్లా. చేసిన తప్పులు చెప్తున్నా, లోపాలు చెప్తున్నా. వాటిని సరి చేసుకుంటే మంచిది. ఒక రకంగా నేను మీ వెల్ విషర్ను అనుకోవచ్చు. విమర్శకుడు ఎప్పుడూ కూడా ప్రత్యర్థి కాదు. ప్రత్యర్థులు వేరు, విమర్శకులు వేరు. విమర్శకులు ప్రత్యర్థులు కాదు. సో నేను విమర్శకుడు ఇంకా వెల్ విషర్ అనమాట. చెప్పేది పాజిటివ్గా తీసుకుంటే, ఇదిగో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, ప్రజల్లో ఈ అంశాల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పినప్పుడు మార్చుకునే ప్రయత్నం చేయాలి. సో అందుకే డైలీ 3 పత్రికల విశ్లేషణలు ఉంటాయి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు అంటే ఒక చిన్న మెసేజ్, పొద్దున్నే ఒక కామెడీ మెసేజ్ చూసా. ఒక నెంబర్ నుంచి, యూకే నెంబర్, ఫోన్ నెంబర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్, నాట్ ఏ కాంటాక్ట్, నో గ్రూప్స్ ఇన్ కామన్, +44 అంట 7341959817. ఎవరో తెలియదు, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన అభిమాని కావచ్చు. ఆయన ఒక మెసేజ్ ఎన్నింటికి, 2:53 AM, అంటే మన ఇండియా టైం 2:53 AMకి. ఒరేయ్ ERRIPUKU LANJAKODAKA, తెలుసు కదా ఏంటో. నీ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకున్నాం. ఎలక్షన్స్ అయ్యాక వచ్చేది మేమే. KUTTHA, పగలు దొంగతాం, ఆగురా నిన్ను, జై జగన్ అని ఒక జెండా. నేను ఓకే బ్రదర్ అని పొద్దునే చూసి ఓకే బ్రదర్ అని రిప్లై పెట్టా. ఇటువంటి నాకు కొత్త కాదు. ఇటువంటి నాకు రోజు ఒక 5-6 వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఒక 5 వస్తే అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. మా నాయకుడికి సీట్ లేదంటావా, మా నాయకుడు సరిగ్గా పనిచేయట్లేదంటావా అని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా పెడతా ఉంటారు. లోకేష్ గారి పాదయాత్ర బాగోలేదంటావా, ఫెయిల్ అంటావా, నువ్వు వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళు కూడా బెదిరింపులు పెడుతుంటారు. సో ఇటువంటి కామన్. ఒక జర్నలిస్ట్గా 13 సంవత్సరాలుగా రోడ్ల మీద నేను బండి మీద వెళ్తుంటే నా వెనక తరిమిన వాళ్ళనే నేను చూసా. భయపడి ఒక పొలాల్లో, తోటల్లో ఎక్కడో దాక్కున్నవే చూసా. 2010 స్టార్టింగ్లో ఒంగోలులో ఉన్నప్పుడు, ఒంగోలు డైరీ మీద వరుసగా వార్తలు రాస్తున్నప్పుడు ఆ మనుషులు ఇంట్లో అర్ధరాత్రి 12 ఇంటి మీదకి వచ్చిన ఇవే నేను చూసాను. సో ఇటువంటివి మనకు కొత్త కాదు మాస్టారు. కాకపోతే మీ బలుపు అలా ఉంది. అందరిది కాదు, కొంతమందికి ఆ బలుపు అలా ఉంది. కొంతమందిలో, నేను వైసీపీ అందరినీ నేను తప్పు పట్టట్లా, అందులో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది రియాలిటీకి దగ్గరగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మన ఛానల్ని వైసీపీ వాళ్ళు 40% మంది చూస్తారు. సో అందరినీ నేను తప్పు పట్టట్లేదు, కానీ కొంతమందికి ఉన్న బలుపు కారణంగా ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఆ పార్టీలో నాయకత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కొంతమందికి ఉన్న బలుపు కారణంగా. సో గెలిస్తే గెలవచ్చు, ఓడితే వాడచ్చు, ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. మళ్ళీ వైసీపీ గెలిచిందనుకోండి, మళ్ళీ నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా, పని కట్టుకొని విమర్శించను, ఉద్దేశపూర్వకంగా తప్పులు చెప్పను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారాలు చేయడమో, ట్రోల్స్ చేయడమో, తప్పులు చెప్పడమో, అబద్ధాలు చెప్పడమో, ఫేక్స్ చేయడమో అయితే చెయ్యను. ఏ తప్పులు జరిగితే దాన్నే పట్టుకుంటాను, దాని గురించి మాత్రమే అలర్ట్ చేస్తాను. సో ఇటువంటి మెసేజ్లు ఏమైనా పెట్టాలనుకుంటే అనవసరం, మీకు టైం వేస్ట్, మీకు ఆ టైపింగ్ బొక్క. ఓకే, ఇక కంటెంట్కి వెళ్ళిపోదాం. ఎన్నాళ్ళి ఆయకట్టు కథలు, హంద్రినేవా గాలేరు నగర్ కింద పంపిణీ కాలువలు ఏవి, అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో నిర్మిస్తామని జగన్ హామీ, 4.5 ఏళ్లలో తట్టెడమట్టి పోయిన దైన్యం, కొద్దిపాటి పనులు చేయలేక బీడుగా లక్షల ఎకరాల ఆయకట్టు. హంద్రినేవా ప్రాజెక్టు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈనాడును కూడా శత్రువుగా చూస్తున్నారు. ఈనాడు మీకు వ్యతిరేక కమ్యూనిటీకి చెందిన పత్రికే కావచ్చు, మీకు వ్యతిరేకమైన పత్రికే కావచ్చు, కానీ ఈనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినయే గుర్తు చేస్తున్నారు తప్ప వాళ్ళేమి వాళ్ళు కూడా పనిగట్టుకొని అబద్ధాలు రాయట్లా. అక్కడక్కడ అతిశయోక్తులు రాస్తారు, అక్కడక్కడ అతి భజనలు చేస్తారు టీడీపీకి, అక్కడక్కడ పనిగట్టుకొని రాస్తారు. నేను చెప్తా, ఇదిగో పనిగట్టుకొని రాశారు అని, కానీ మ్యాక్సిమం సబ్జెక్టే రాస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది, సో దాన్ని చేయలేదు అని మాత్రమే చెప్తారు. హంద్రీనేవా ప్రాజెక్టు తొలి దశలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పోరాటం చేస్తాం, లేదంటే మన ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల సమయం ఇవ్వండి. హంద్రీనేవా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2017 ఫిబ్రవరి 6న నిర్వహించిన మహాధర్నాలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ. అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాష్ట్రంలో అదనంగా 56 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. 2017 జూలైలో గుంటూరులో వైకాపా ప్లేనరీ ముగింపు సందర్భంగా జగన్ ఆయన చెప్పిన మాటలే కదా. మరి ఇప్పుడు అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చి రాష్ట్రంలో 56 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారే, పోలవరం పూర్తయిందా? పోలవరం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? వెలుగొండ పూర్తయిందా? వెలుగొండ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? హంద్రీనేవా పూర్తయిందా? హంద్రీనేవా ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? అలా అనేక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయిందా? ఎన్ని లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చారు అని అడగాలని ఉంటుంది. అడగడం తప్పు కాదని నేను అనుకుంటున్నా. అన్న మీరు సీఎం గారు, సో మీరు ఈ హామీ ఇచ్చారు, అది చెయ్యలేదు, చెయ్యండి అని అడగడం తప్పు కాదని నేను అనుకుంటున్నా. అంతే కదా. అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని హంద్రీనేవా ఉపకాలువ దుస్థితి ఇది. ఈ కాలువ ఉరవకొండ మండలం వెలిగొండ వీడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి చీకలగురికి తదితర గ్రామాల మీదుగా తవ్వారు. తెదేపా ప్రభుత్వం హయాంలో నీరు పారిన ఈ కాలువ నేడు ముళ్ళ కంపలతో నిండిపోయింది. దీనిపై వంతెనలు కూడా కట్టలేదు. ఇది పరిస్థితి. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగం చట్ట ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టీకరణ. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి. ఇందులో ప్రతి దశలోనూ ప్రక్రియ సరైన దిశలో కొనసాగేలా చర్యలు చేపడతాం. అందుకే కొలీజియంలో పారదర్శకత లేదని విమర్శించడం తప్పు అని జస్టిస్ చంద్రచూడ్ గారు. కొలీజియం అంటే జడ్జీలను నియమించడానికి అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. సో దాన్ని తప్పుపట్టి జడ్జీల నియామకాల్లో శాసన వ్యవస్థ పెత్తనం కూడా ఉండేలాగా ఒక రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దాని మీద జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ విధంగా కామెంట్ చేశారు. తర్వాత పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతం, గుడ్. తర్వాత కాపు వాట్లకు వైకాపా వేట అని ఈనాడులో ఒక ఆసక్తికరమైన వార్త రాశారండి. కాపు వాట్లకు వైకాపా వేట అంటే మన రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకత్వం ఎవరికి ఉంది? ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గ బలమైన నేతగా ముద్రపడ్డారు. సో ఆయన మొదటి నుంచి వైసీపీకి అనుకూలమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కాపు ఉద్యమం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముసుగు తొలగి ఆయన వైసీపీ కోసమే ఈ ఉద్యమం చేశారని అర్థమైంది. వైసీపీని అధికారంలోకి తీసుకురావడం కోసమే ఈ ఉద్యమం చేశారని అర్థమైంది. సో పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్ అయ్యారు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ యాక్టివ్ చేసి వాళ్ళ అబ్బాయికి, ఆయనకు లేదా వాళ్ళ అబ్బాయికి కాకినాడ జిల్లాలో ఒక నియోజకవర్గం ఇవ్వాలి, సో తద్వారా కాపుల ఓట్లు దగ్గర అవుతాయి అనే ఆలోచన వైసీపీ చేస్తోంది. అలాగే వంగవీటి రాధా గారితో కూడా వైసీపీ పెద్దలు కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. వంగవీటి రాధా గారిని కూడా పార్టీలోకి తీసుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే నాకు తెలిసి ముద్రగడ గారు వెళ్తారేమో కానీ వంగవీటి గారు వెళ్ళరనే అనుకుంటున్నా. ఇప్పటికే ఆయన పార్టీలు మారతారని ఒక నిలకడ కోల్పోయిన రాజకీయ నేతగా మిగిలిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్తే ఏ ఎన్నికలకు అంటే సీజనల్ వైజ్గా ఏ పార్టీలు వైజ్ మారుతారనే ఒక విమర్శ ఎదుర్కొంటారు. ప్లస్ సామాజిక వర్గంలోనే ఆయన పట్టు కోల్పోతారనమాట. అంటే పార్టీలు మారే కొద్దీ ఆ నాయకులు చులకనైపోతారు, ప్రజల్లో పట్టు కోల్పోతారు. అది ఒక రకంగా ఇబ్బందికరం. పైగా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గంలో కూడా ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉంది, బలంగా ఉంది. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఆ సామాజిక వర్గం మీద దృష్టి పెడతారు. సో ఆ సామాజిక వర్గం ఓట్లే పవన్ కళ్యాణ్ గారికి పడతాయి, జనసేన పొత్తుకు పడతాయి. కాబట్టి ఆ ఓట్లు అటు వెళ్లకుండా మనం లాక్కుందాం ఎన్నో కొన్ని అనే ఉద్దేశంతో ఇలా ప్రయత్నాలు చర్చలు జరుగుతున్నాయి. మేబీ ఇవి ముద్రగడ గారు అయితే వెళ్తారు. ముద్రగడ మొదటి నుంచి వైసీపీనే, కాకపోతే వంగవీటి రాధా గారు మాత్రమే డౌటు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు సంప్రదింపులు జరుపుతున్నారంట.
నిరంకుశ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపాలి. సిపిఐ రాష్ట్రంలో నిరంకుశ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకొని వెళ్లాలని, దీనికి అనుగుణంగా ఇండియా కూటమి ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఇది సంగతి. కార్టూన్ చూడండి. నూతన సంవత్సర వేడుకల్లో భారీగా మద్యం అమ్మకాలు, ఖాళీ సీసాల ఆదాయం కూడా ఖజానాకు జమ అయ్యేలా జీవో తీసుకొద్దాం సార్. అంటే ఖాళీ సీసాల విలువే కోట్లలో ఉంటుంది, అది కూడా ఖజానాకు జమ అయ్యేలాగా జీవో తీసుకొస్తారంట. అంటే అంత భారీగా తాగారు, అంత ఎక్కువ తాగారని. జగనన్న ఘోర ముద్ద, ఇదిగోండి జగనన్న గోరు ముద్ద అని ఉంది కదా, సో దాన్ని ఘోర ముద్ద అనే హెడ్డింగ్తో ఈనాడులో రాశారు. మధ్యాహ్న భోజనం అస్సలు ముట్టని 30% మంది విద్యార్థులు, సరిగా లేదంటూ పడేస్తున్న పిల్లలు, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న వైనం, అంతంత మాత్రంగా ఆర్ఓ ప్లాంట్ల పనితీరు, పేరు మార్చడం ఏమార్చడం, ఈ రెండిట్లో ఆయన ఆరితేరారు. మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్దగా మార్చేశారు. అంతన్నారు ఇంతన్నారు, ఎంతో చేస్తామన్నారు. తామే తొలిసారి ఈ పథకాన్ని తెచ్చినట్టుగా గొప్పకపోయారు. ఇప్పుడేమో హామీల ఎసరులో మాటల వంటకం వండేస్తున్నారు. యాక్చువల్లీ మధ్యాహ్న భోజనం పథకం ఎప్పటి నుంచో ఉంది, కానీ దీన్ని జగనన్న గోరుముద్ద అనే పేరుతో కలరింగ్ ఇచ్చి మార్చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని స్టార్ట్ చేసినట్టుగా కొట్టి చేశారు. కానీ దానిలో నాణ్యత లేదు. పిల్లలు బయట పడేస్తున్నారు, భోజనం తినలేక, రైస్ క్వాలిటీ లేక, వంటలు సరిగ్గా లేక బయట పడేస్తున్నారు అని ఈనాడులో రాశారు. ప్రకాశం జిల్లా సంతనోతలపాడు ఉన్నత పాఠశాలలో ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్న విద్యార్థులంట. ఇదిగోండి, ఇంట్లోంచి బాక్సులు తెచ్చుకొని తింటున్నారంట. పిల్లలు ఏం చెప్తున్నారంటే, అన్నం మెత్తటి ముద్దగా ఉంటుంది, కొన్నిసార్లు ఉడకడం లేదు, కూరలు చప్పగా ఉంటున్నాయి, నీళ్ళ సాంబారు ఇస్తున్నారు, కిచిడి చారు బాగోవడం లేదు, బడిలో భోజనం తింటే అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ఇది పిల్లలు చెప్పిన మాట. సత్యసాయి జిల్లా మడకశిర మండలం మనూరు ఉన్నత పాఠశాలలో భోజనం తినలేమంటూ పారబోస్తున్న విద్యార్థులు. ఇదిగోండి. సో వీలైతే నాలాంటి వాళ్ళని పనిగట్టుకొని విమర్శించడం మానేసి ఇలాంటి పిల్లలకు మంచి క్వాలిటీ ఫుడ్ ఎలా పెట్టాలి అనేది ఆలోచించండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పనిగట్టుకొని బెదిరించడమో విమర్శించడమో ఎందుకు? ఈ పని చేయండి, ఇలా మంచి చేయండి, ఎవరు కాదంటారు? క్షేత్రస్థాయిలో ఇది పరిస్థితి. చిత్తూరులోని సంతపేట నగరపాలిక ఉన్నత పాఠశాలలో 580 మంది విద్యార్థులు ఉండగా రోజు సగటున 400 మందికి మాత్రమే వంట చేస్తున్నారు. వీరిలోనూ తింటున్న వారు ఇంకా తక్కువే ఉంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం శంకర భారతీపురం ఉన్నత పాఠశాలలో 60% లోపే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఇదిగో ఈనాడు వాళ్ళ రిపోర్టర్లని స్కూల్స్కి పంపించి అసలు ఎవరెవరు ఎంతెంత భోజనం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం పరిశీలించి రాశారనమాట. జగన్ను సాగనింపితేనే మహిళలకు భద్రత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కులం విషయంలో లోతైన విచారణ చేయండి. కాకినాడ కలెక్టరు డిఎల్ఎస్సి చైర్మన్కు హైకోర్టు ఆదేశము. శిరోమండనం కేసులో ఉత్తర్వులు జారీ. సంక్రాంతికైనా ఇస్తారా వేతనాలు? 3 నెలల నుంచి 108, 104, 102 సిబ్బంది ఆక్రందన. ఉద్యోగ భద్రత హామీని నెరవేర్చిన వైకాపా సర్కారు. తెదేపాలోకి కర్లపాలెం జడ్పీటీసీ సభ్యుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వేణుగోపాల్ రెడ్డి వైకాపాను వీడతారని ప్రచారం. బాపట్ల వైకాపాలో అసమత్వాలు ఎగిసిపడుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కర్లపాలెం జడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సోమవారం ఉదయమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఆయన టీడీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. బాపట్లలో మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారికి యాంటీ వర్గం బలంగా ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో అక్కడ ఎమ్మెల్యే గారి మీద యాంటీ ఎక్కువగా ఉంది. సో అందుకని జడ్పీటీసీ గారు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంట. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. ఈనాడులో మళ్ళీ లోపలికి వెళ్ళే కంటే ముందు ఇదిగో షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారు, రాహుల్ ఖర్గే తనతో చెప్పారన్న గిడుగు. అది అందరికీ తెలిసిందేలే. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సో సాక్షిలో ఆరోగ్య సురక్ష 2వ దశ నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు ప్రారంభం. నాకు తెలిసి జగనన్న ఆరోగ్య సురక్ష వాళ్ళ అనుకున్న లక్ష్యం నెరవేరింది, అందుకే మళ్ళీ 2వ దశ ప్రారంభిస్తున్నారు.
ప్యూర్లీ అది పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. అంటే రాజకీయంగా వైసీపీకి ఊపు తీసుకొచ్చే ప్రోగ్రాం. ఎందుకంటే వాళ్ళకిచ్చే కిట్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి, వైసీపీ లోగోలు ఉంటాయి, వైసీపీ జెండాల్లాగా వైసీపీ కలర్స్ ఉంటాయి. సో పైగా అక్కడికి జనం వైద్య శిబిరాలు అన్నాక కనీసం ఊర్లో కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, బీపీలో, షుగర్లో ఉన్నవాళ్ళు 70% మంది జనం ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో ఒక 1000 మంది జనం ఉంటే అందులో ఒక 70% మందికి, అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన 70% మందికి కాళ్ళు నొప్పులో, కీళ్ళు నొప్పులో, లేకపోతే బీపీనో, షుగరో వస్తాయి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ఒక ఉచితంగా మందులు ఇచ్చే ఒక శిబిరంగా మారింది. యాక్చువల్లీ 104 అనేది ఎప్పటి నుంచో ఉంది. 104 దీనికోసమే పెట్టారు. ఊరూరా వైద్య శిబిరాలు పెట్టి ఫ్రీగా మందులు పంచడానికి. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మరింత విస్తృతంగా కార్యక్రమం చేస్తే రాజకీయ ప్రచార సభగాను ఉపయోగపడుతుందని చెప్పి జగనన్న ఆరోగ్య సురక్ష అనేదాన్ని తీసుకొచ్చి మొదటి విడతలో వాళ్ళు అనుకున్న సక్సెస్ అయ్యారు, ఎక్కువ మందికి చేరవేయగలిగారు. సో ఇప్పుడు రెండో దశ కూడా ప్రారంభిస్తున్నారనమాట జగనన్న ఆరోగ్య సురక్ష. నాకు తెలిసి ఆడుదాం ఆంధ్ర అనేది ఫెయిల్, అది కూడా పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామే. ఆడుదాం ఆంధ్ర ఫెయిల్, కానీ జగనన్న ఆరోగ్య సురక్ష సక్సెస్ అయింది. అందుకే రెండో విడత వెళ్తున్నారు. పిట్రేగన టీడీపీ జనసేన మోగలు. మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి. గుంటూరులో అర్ధరాత్రి అరాచకం. న్యూ ఇయర్ వేడుకల ముసుగులో జనసేన టీడీపీ మోకల ర్యాలీ. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు. మంత్రి రజనీ నూతన కార్యాలయంపై రాళ్లతో దాడి. అడ్డుకున్న పోలీసులపైన దౌర్జన్యం. సెక్యూరిటీ గార్డుపై దాడి. పోలీసుల అదుపులో 30 మంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దాడిలో 100 మందికి పైగా పాల్గొన్నట్టు పోలీసుల నిర్ధారణ. వాటం భయంతోనే దాడులు. మంత్రి రజనీ. సో మంత్రి రజనీ గారి కార్యాలయం మీద టీడీపీ జనసేన దాడి అనేది కాదు, వాళ్ళు అక్కడ కొట్టుకున్నారు, 2 వర్గాలు కొట్టుకున్నారు. వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు, ఆ ఆఫీస్ దగ్గరేమో వైసీపీ వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ వైసీపీ పార్టీ ఆఫీస్ ప్రారంభించాలని ముహూర్తం పెట్టుకున్నారు. అక్కడ వైసీపీ శ్రేణులు కూడా ఉన్నారు, రజనీ గారు అనుచరులు ఉన్నారు. వీళ్ళు ర్యాలీ చేసేసరికి పరస్పరం ఎదురెదురు పడి కవ్వించుకున్నారు, ఒకరినొకరు కవ్వించుకొని రెచ్చగొట్టుకొని అక్కడ కొట్టుకున్నారు. అక్కడ జరిగింది అది. 2 వర్గాలు కొట్టుకున్నాయి అంతే తప్ప కేవలం టీడీపీ జనసేన వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడం కాదు, 2 వర్గాలు కొట్టుకున్నారు. కాకపోతే అధికారంలో ఉన్నది వైసీపీ కాబట్టి పోలీసులకు ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి పోలీసులు ఆ ప్రెజర్ మేరకు టీడీపీ జనసేన వాళ్ళ మీద ఎక్కువగా కేసులు నమోదు చేస్తారు. మేబీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసే అవకాశాలే ఉంటాయి ఎక్కువగా. ఇక పట్టణ పేదల సొంతింటి కళ సాకారం 4న అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభం. మొదటి దశలో 1,51,298 టిట్కో ఇల్లు పూర్తి. ఇప్పటికే 82,000 ఏంటి రంగులేయడం పూర్తి అయిపోయిందా 4 సంవత్సరాల్లో? ఎందుకంటే కట్టడం గత ప్రభుత్వం కట్టేసింది, మనం ఈ 4 సంవత్సరాల్లో ఏం చేసామంటే రంగులు వేసాం. ఇప్పటికే 82,080 ఇళ్లకు రంగులు పంపిణీ చేసిన ప్రభుత్వం. వచ్చే నెల చివరి నాటికి మరో 73,580 ఇళ్లకు రంగులు వేయడం పూర్తి. 88 పట్టణాల్లో 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇళ్లకు రంగులు అని రాయండి. 1,43,600 మందికి ఉచితంగానే కేటాయింపు. మరో 1,18,616 మంది లబ్ధిదారులకు వాటా సగానికి తగ్గింపు. రివర్స్ టెండరింగ్ ద్వారా 4,368 కోట్లు ప్రజాధనం ఆదా చేసిన ప్రభుత్వం. బోల్డ్ ఆదా చేస్తారు మీరు, మామూలు కాదు. పండుగల పింఛన్ల పంపిణీ. కొత్త ఏడాదిలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. జగన్ ప్రభుత్వంపై తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. సో సాక్షి 2వ పేజీకి కూడా వెళ్దాం, చాలామంది ఫ్యాన్స్ కోసం. నెక్స్ట్ పేజీకి కూడా వెళ్దాం. సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుకలు. జస్టిస్ అబ్దుల్ నజీర్కు వేద ఆశీర్వచనం. ఆరోగ్య సురక్ష 2వ దశ. 10th ఇంటర్లో భారీగా రీఅడ్మిషన్లు. పరీక్ష తప్పిన రెగ్యులర్ విద్యార్థులుగా రాసే అవకాశం. 10వ తరగతిలో 1.3 లక్షల మందిలో ఎన్రోలు. ఇంటర్మీడియట్లో 90,251 మంది విద్యార్థులు. ప్రస్తుత విద్యా సంవత్సరాల్లో ఎక్కువ మార్కులే పరిగణనలోకి. ఓకే, నమ్మకాన్ని కాపాడింది. జగనన్న పాల వెల్లువకు ఆదరణ వెల్లువెత్తుతోంది. ప్రైవేట్ డైరీలు దోపిడీకి చెక్ పెడుతూ అమూల్ దూసుకెళ్తోంది. నిండా 3 ఏళ్ళు కూడా నిండిన అమూల్ పాడి రైతుల నమ్మకాన్ని చూరగొనడంలో పాలు పోసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నిన్న పాల సేకరణ జరిగిందంట. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.74 లీటర్ల పాలను సేకరించిన అమూల్ ప్రస్తుతం ఏకంగా 3.61 లక్షల లీటర్లను సేకరిస్తోంది. ఎలా సేకరిస్తుంది? పాడి రైతులను బెదిరించట్లేదా? పాడి రైతులను భయపెట్టట్లేదా? మీరు అమూల్కే పాలు పోయండి, అమూల్కే పాలు పోయండి అని అధికారం మొత్తం వాడుకుంటున్నాం కదా.
యనమల సాక్షిగా తెలుగు తమ్ముళ్ళ తన్నులాట. నిన్న తుని నియోజకవర్గంలో కూడా 2 వర్గాలు కొట్టుకున్నారు. దాన్ని కూడా సాక్షిలో హైలైట్ చేశారు. నూతన సంవత్సరంలో పెను విషాదం, 2 ప్రమాదాల్లో 5. సో ఇవన్నీ సాక్షిలో వార్తలండి. 3 పేజీలు చూసాము. ఇంకా అంతకుమించి సాక్షి చదవలేము. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కొంగోత విజయం, కొత్త ఏడాదిలో తొలి రోజే ఇస్రో విజయ గీత కంట, అది అలాంటి చెప్పుకున్నాము. సో ఇక్కడ జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది జగన్, ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి. ఇది అడగొచ్చా లేదా? వైసీపీ వాళ్ళే చెప్పండి, ఇది అడగొచ్చా లేదా? జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాము అన్నారు. జనవరి 1 వచ్చింది, అడగొచ్చా లేదా? అడగమంటారా లేదా? మీరే చెప్పండి. అడగొచ్చు కదా. అలా అడిగినందుకు ఎల్లో అని కమ్మని ముద్ర వేస్తే తప్పు ఎవరిది? ఆ దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి అడుగుతున్నాం కదా సార్. మీరు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సో జాబ్ క్యాలెండర్ కోసం లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇస్తే బెటర్ కదా, ఇవ్వమని అడుగుతారు. అడగడంలో తప్పు లేదు కదా. సో లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు నాకు తెలిసి. లాస్ట్ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 1 సంవత్సరమే ఇచ్చారు జాబ్ క్యాలెండర్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఒకే 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్స్ అనేవి ఇవ్వలేదు. అంతెందుకు పోలీసు నియామకాలు సీఎం హోదాలో ఆయన చెప్పిన మాటే అమలు అవ్వాల. సీఎం హోదాలో ఆయన 2021 అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళి 21,000 పోలీసు నియామకాలను పూర్తి చేస్తాం, భర్తీ చేస్తాం అన్నారు. భర్తీ చేశారా? కొత్తగా పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది అసలు? లేదే. సో ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇచ్చేది వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలు కాదు. సచివాలయ సిబ్బంది రిక్రూట్మెంట్ జరిగింది కదా, 1.5 దాదాపుగా 1,50,000కు పైగా ఉద్యోగాలు అయితే ఇచ్చారు. మరీ 5,000 ఉద్యోగాలే అనేది అబద్ధం, కానీ 1,50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. కాకపోతే ఒక 4-5 లక్షలు ఇస్తామని మాట చెప్పారు, అవి మాత్రమే అడిగాం. ఈ సచివాలయాల్లో పనిచేస్తున్న ఈ 1,34,000 మందిలో కూడా కొంతమంది అప్పటికే అక్కడ పనిచేస్తున్న వాళ్ళనే టెస్ట్ పెట్టి కొనసాగించారు. సో అందులో ఒక 50% మంది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళే, ఒక 50% మంది మాత్రమే కొత్తగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు సచివాలయాల్లో. ఈ డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళు. ఇక వాలంటీర్ల సంగతి అంటారా, అది ఉద్యోగం కాదు, సేవ అని వైసీపీ వాళ్ళే చెప్పారు కాబట్టి దాన్ని ఉద్యోగులుగా పరిగణించకూడదు. ఇక ఇతర శాఖల్లో అడపా చిల్లర మల్లరగా ఒక 25,000 వరకు భర్తీ చేశారు. సో ఓవరాల్గా 1,50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చుంటారు అని నేను ఒక అంచనా వేస్తున్నాను. అంతే తప్ప 5,000 ఉద్యోగాలు అనేది అయితే తప్పు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా లేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ గురించి అడిగారు. మాట మరిచేవా జగనన్న? పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన. కాంట్రాక్ట్ జేఎల్స్ కంటే ఎక్కువ సీనియారిటీ, వారితో సమానంగా బోధనా విధులు, అయినా కాంట్రాక్ట్ జేఎల్స్కే క్రమబద్ధీకరణ. న్యాయం చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ, ఇప్పుడు కుదరదంటున్న సలహాదారు సజ్జల. కోర్టును ఆశ్రయించిన స్పందించిన సర్కారు. కోర్టును ఆశ్రయించాక ఇంకేం సర్కారు స్పందిస్తుంది? కోర్టు తీర్పు వచ్చాక స్పందిస్తుందేమో చూద్దాం. 250 కోట్లు తాగేశారంట 2 రోజుల్లో. డిసెంబర్ 31, జనవరి 1న 250 కోట్ల విలువైన మద్యం తాగారంటండి. బీసీలకు బురిడి. 4.5 ఏళ్లుగా జగన్ సర్కారు మోసం. ఎన్నికలు వస్తుండటంతో నేడు బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా, చేసింది గోరంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలికి. ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులు ఏవి? నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఏవి? బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు. ఉపాధి యూనిట్లు, పనిముట్లు బంద్. సో బీసీలకు బురిడి అని ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రంగానే వెళ్ళబోతోంది. బీసీలకు 50% సీట్లు ఇవ్వబోతున్నారు. 80కి పైగా సీట్లు అయితే మాత్రం బీసీలకు ఇస్తారండి. సో అది ఒక రకంగా కొత్త చరిత్ర అవుద్ది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం కొత్త చరిత్ర అవుద్ది. అయితే ఈలోగా బీసీ వర్గాలను అయితే సాటిస్ఫైగా లేవు. ఉన్నట్టు చెప్పుకోవాలంటే కులవృత్తుల వాళ్ళు, బీసీ కులవృత్తుల వాళ్ళు ప్రభుత్వం పట్ల అంత సాటిస్ఫైగా లేరు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కులవృత్తినో ఈ కులవృత్తినో ఆదుకోవడానికి ఏమైనా చేస్తారేమో అనుకుంటే పెద్దగా చేసిందేం లేదు. చేనేతల కోసం నేతన్న హస్తం ఒకటి తీసుకొచ్చారు.
గీత కార్మికుల కోసమో, రజకుల కోసమో, నాయీ బ్రాహ్మణుల కోసమో ఇలా రకరకాలు ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ కార్పొరేషన్లు పెట్టారే తప్ప కార్పొరేషన్లతో ఏమీ చెయ్యట్లేదు. సో అది ఆలోచించాల్సిన విషయమే వైసీపీ కూడా. కొత్త ఏడాదిలో దూకుడు ఉధృతంగా ప్రజల్లోకి చంద్రబాబు. ఈ నెలలో 25 భారీ ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతలో. సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలు, 100 నియోజకవర్గాల్లో సమావేశాలు. సో తెలుగుదేశం పార్టీ అయితే కొంచెం దూకుడు జనంలోకి ఉధృతంగా వెళ్ళడానికి రెడీ అవుతోంది. చంద్రబాబు గారేమో బహిరంగ సభలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ గారేమో నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల మీటింగ్, సమన్వయ కమిటీల మీటింగ్ పెట్టాలని, కార్యకర్తలతో మీటింగులు పెట్టాలని డిసైడ్ అయ్యారనమాట. సో ఒక 2 నెలలు టీడీపీ మొత్తం జనవరి, ఫిబ్రవరిలో బాగా బిజీగా ఉంటారనమాట. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తారు వీళ్ళతో, అది రాశారు. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో ఉన్నాయి. జైళ్లలో దళితుల హాహాకారాలు, విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న వారే ప్రతి 5గురిలో 2 దళితులు, గిరిజనులే. వైకాపా అధికారం చేపట్టాక ఏటాటా పెరుగుదల అని, దళితులకు ఎక్కువగా జైల్లో ఉంటున్నారు అని చెప్పి సంవత్సరాల వారీగా డేటాతో సహా రాశారు. ఇదిగోండి, పెరిగిపోతున్నారంట. ఇప్పుడు 2019 నాటికి జైళ్లలో మొత్తం 4700 మంది, అంటే ఎస్సీలే 964 మంది ఉంటే 2022 వచ్చేసరికి 1478 మంది ఎస్సీలు ఉంటున్నారంట జైల్లో. 2019లో ఎస్టీలు 777 మంది ఉంటే 2022 వచ్చేసరికి 1186 ఉంటున్నారంట. సో జైళ్ళలో ఎస్సీ ఎస్టీలు పెరుగుతున్నారు, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటట్టు రాశారు. తర్వాత వైకాపా నేతల విందు రాజకీయం. సో పార్టీలు మారే ముందో లేదంటే ఇంకేదో రాజకీయ నిర్ణయం తీసుకునే ముందో విందు రాజకీయాలు జరుగుతాయి కాబట్టి అక్కడ వైసీపీలో విందు రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయంట. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.